ఏయ్ హేమంత్, కిరీటి, లక్ష్మి, మీకు చెప్తున్నా నేను ఒకే ఒక మాట. రేపు బ్యాంక్ కాడికి వెళ్ళి చెప్పేది, రేపు బ్యాంక్ కాడికి వెళ్ళి నీ అకౌంట్ అన్నయ్య అకౌంట్ రీఓపెన్ చేపిస్తున్నా. చేపించాక దాంట్లో అమౌంట్లు వేస్తా. చెక్ బుక్, ఏటీఎం కార్డు వస్తుంది, అన్నీ వస్తాయి. ఇక నుంచి 10th క్లాస్ కాంచి మీకు జరిగే ప్రతిదీ అంటే ఏంటో తెలుసా? నువ్వు స్కూల్లో ఫీజు కట్టినా, బుక్స్కి ఫీజు కట్టినా, ఏటన్నా టూర్కి పోతా అన్నా, చివరికి వచ్చేసి ఒక 100 రూపాయలు రేపు పొద్దున కాలేజీకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలన్నా దాంట్లోంచే. నువ్వు వేసుకునే బట్టలు నీ బిల్లు నీదే, వాడి బిల్లు వాడిదే. ఎందుకంటారా? ముందే చెప్తున్నా. తర్వాత మమ్మల్ని చదివిమంటే చదివి మాకేం ఖర్చు పెట్టి అంటే బాగోదు. ఇది నేను ఆల్రెడీ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకుంటున్నా వీడియో. పెళ్ళాక వచ్చి మీ పెళ్ళాలు వచ్చాక అన్నమని కాదు, అంటే నాలాంటి లేత తండ్రి ఏమయ్యాల, నీలాంటి ముదురు కొడుకులతో బరాంచాలంటే నేను బతకాలి. తర్వాత నేను మా ఆవిడ ఎట్టుండాలా? ఏది మీరు మమ్మల్ని చూస్తారు, నమ్మకం లేదు కాబట్టి ఈ వీడియో తీసుకుంటున్నా. ముందే చెప్తున్నా. ఏ మీరు ముదురు కొడుకులు అయినప్పుడు నేను లేత తండ్రి అవ్వటంలో తప్పులేదు కదా హేమంత్? ఓకేనా నాన్న? ఓకేనా? రేపు వెళ్ళి బ్యాంక్ కాడికి వెళ్ళి వర్క్ చూసుకోండి. ఏమే లక్ష్మి? సాక్ష్యం సాచికం. ఓకే, డీల్ ఓకే అమ్మాయి. ఇక తగ్గేదే లేదు. ఎవరికి ఎంత కావాలో ఖర్చు చేసుకోండి. అంతేకాదు తర్వాత నేను 50 పెట్టానంటే ఏమో అంటే ఎవడో ఒకడు కొత్త ఫ్రెండ్స్లు పరిచయాలు అవుతారు. కొత్త పరిచయాలు అయితే చేతరు ఖర్చు